హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం స్టార్ మా పరివారంలో న్యూ ఇయర్ స్పెషల్ అయితే జరగబోతుంది కదా. అసలు ఈసారి న్యూ ఇయర్ స్పెషల్లో చాలా మంచి మంచి కంటెంట్తో మన ముందుకైతే వీళ్ళు వచ్చేస్తున్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ అలాగే మంచి సెటైర్లు, సో మంచి ఫన్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. ఇక ఈ ప్రోగ్రాంలో మనకి ఇష్టమైన కంటెస్టెంట్స్ చాలా మందే ఉన్నారండి. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నా మన తేజు అలాగే అమర్ వీళ్ళిద్దరి జంట కోసం చాలా మంది చూస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకే షోలో ఒకే స్టేజ్ మీద కనబడితే ఇక చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా. ఇక నెక్స్ట్ కావ్య గారు ఎన్నిసార్లు వచ్చినా ఫ్యాన్స్ మాత్రం అస్సలు డిసప్పాయింట్ అవ్వకుండా ఆమెను చూసేదానికి చాలా ఇష్టపడుతూనే ఉంటారు. కాబట్టి ఈసారి న్యూ ఇయర్ స్పెషల్లో ఇక ఆమె కూడా వచ్చేస్తున్నారు. ఇక వీళ్ళందరితో పాటు చక్కగా ఫన్ అలాగే ఎంటర్టైన్మెంట్ కోసము మన వాళ్ళు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్నే ఎప్పుడు కూడా తీసుకువస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక కాయిన్ బాక్స్ లాంటిదైతే పెట్టారు. సో ఇక 2026 మీకు ఎలా ఉండబోతుందో అని చూపించడాని కోసము అక్కడ ఏదో ఒక కాయిన్ లాంటిది వేస్తే ఇక దాంట్లో నుంచి ఒక లెటర్ అయితే వస్తుంది. సో ఫస్ట్ మన అర్జున్ అయితే పెట్టేసి ఆ యొక్క కాయిన్ వేయగానే ఒక లెటర్ అయితే వచ్చింది. అదేంటి అంటే అమీర్పేటలో దాంట్లో ఏం రాసిందో శ్రీముఖి అయితే చదువుతూ ఉంటుంది. ఇక అమీర్పేటలో బాడీ బిల్డింగ్ పోటీలు అయితే జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క పోటీల్లో నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అర్జున్ అని చెప్పేసి అర్జున్ అయితే వీళ్ళు చెప్తూ ఉంటారనమాట. ఇక దాంతో రే హరి నువ్వే కదరా ఈ లెటర్ రాసింది అని చెప్పేసి ఇక అర్జున్ అయితే హరిని తరుముకుంటూ ఉంటాడు. అన్న 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 అర్జున్ అన్న నీకు అవార్డు వస్తుంది, బాడీ వెయిట్ లిఫ్టింగ్ అవార్డు అని చెప్పేసి ఇక తనని ఇమిటేట్ చేస్తూ తన అన్న ఇట్లా పోజ్ పెట్టన్నా, ఇలా పెట్టన్నా, అలా పెట్టన్నా అని చెప్పేసి చాలా ఫన్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక అందరికీ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసినా కావ్యకి ఏమొస్తుందా అని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇక కావ్య కాయిన్ వేయగానే ఒక లెటర్ అయితే బయటకు వస్తుంది. ఇక ఆ లెటర్లో ఏముంటుంది? అయ్యో ఏంట్రా బాబోయ్, కావ్య ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క వర్డ్స్ అసలుకి వీళ్ళ గురించే మాట్లాడాలని ఫిక్స్ అయిపోయారో ఏంటో తెలియదు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ లవ్ గురించే వచ్చిందనమాట. ఇక శ్రీముఖి చదువుతుంది నవ్వుకుంటూ నవ్వుకుంటూ, కావ్య నీకు 2026లో కూడా మళ్ళీ ఒక లవ్ స్టోరీ మొదలవుతుందంట అని చెప్పి చదవగానే ఇక మన ఆకాష్ వచ్చేసి రే హరి హరి అని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇక దాంతో శ్రీముఖి రే కావ్యకి లవ్ స్టోరీ మొదలవుతుందంటే మీరిద్దరేంట్రా ఇంత ఫన్ను ఇంత పెద్దగా అరుస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక కావ్య గారు మాత్రం దండం పెట్టేసి అమ్మో నాకు ఈ లవ్ లెటర్స్ మాత్రం అస్సలు వద్దమ్మా, ఇప్పటికే నాకు అయింది చాలు, నేను ఇక చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను, నాకు అసలు ఈ లెటరే అవసరం లేదు, ఈ లవ్ అస్సలు అవసరం లేదని చెప్పేసి ఆ లెటర్ని మళ్ళీ దాంట్లోనే వేసేస్తుంది. నేను మళ్ళీ దాన్ని రిటర్న్ చేసేస్తున్నాను అని చెప్పేసి ఆ బాక్స్లో వేయగానే అది మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఇక దీంతో అందరూ చక్కగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక శ్రీధర్కి వచ్చేసి ఏదో ఒక మణికొండ లాడ్జ్లో అన్నట్టుగా, అంటే అక్కడేదో దొరికిపోయావను, అక్కడ పట్టుబడ్డావనో, అక్కడ ఉన్నావనో ఏదో ఒక ఫన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. మన అవినాష్ వచ్చేసి ఆ లెటర్ రాగానే ఆ లాడ్జ్లో నువ్వు అని చెప్పేసి తననైతే ఏడిపిస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ మంచి ఫన్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మంగ్లీ గారి సాంగ్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఆమె సింగర్గా మంచి పేరుని సంపాదించుకునింది కదా. ఇప్పుడు రీసెంట్గా ఒక సాంగ్తో ఆమె ఇంకా మంచి ఫేమస్ అయితే అయిపోతుంది. అదే బాయ్లోరే అనే సాంగ్ ఏదో చాలా మంచి సాంగ్ని ఆమె పాడింది. అలాగే దానికి డ్యాన్స్ వీటన్నిటిని వీళ్ళైతే స్టేజ్ మీద పర్ఫామ్ చేయబోతున్నారు. అలాగే ఆ యొక్క సాంగ్ కూడా మంచి రీచ్ అయితే వచ్చిందంటే దాన్ని పాడిన ఆ అవ్వని కూడా నాగవ్వ అంట. సో ఆ అవ్వ వల్ల ఇంకా ఆ సాంగ్ చాలా చక్కగా పాడింది. ఆమె కూడా ఈ సక్సెస్‌లో భాగమే అని ఆమెను కూడా తీసుకొచ్చి స్టేజ్ మీదకి ఆ పాట పాడి మంగ్లీ గారు చక్కటి డాన్స్ అయితే వేస్తున్నారు. ఇక ఆ డాన్స్ స్టెప్స్ అన్నీ కూడా బాయ్లోరే అని ఇట్లా అంటూ ఉన్నప్పుడు అంటే పాలు తీస్తున్నట్టుగా ఒక ఆవుకు సంబంధించి సంథింగ్ అట్లాంటి సాంగ్ లాగా ఉంది. సో ఆ పోజ్ అట్లా పెట్టగానే మన శ్రీముఖి అయితే ఇక అవ్వడుతుంది, నీ పెళ్లి చేసుకోమ్మా, నీ పెళ్ళికి కూడా నేను ఒక పాట పాడతాను అనగానే నేను మా ఆయన ఇద్దరు కలిసి బాయ్లోరే అని చెప్పేసి ఆ స్టెప్ వేస్తూ ఈ స్టెప్ మాత్రం నాకు అదిరిపోయింది సాంగ్ మొత్తంలో అని చెప్పేసి మన శ్రీముఖి అయితే వాళ్ళతో చాలా ఫన్ చేస్తూ ఉంటుంది. సో ఇట్లా సరదాగా న్యూ ఇయర్ స్పెషల్ కాబట్టి చాలా చక్కటి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, అలాగే మంచి ఎంటర్టైన్మెంట్, అలాగే మంచి సంభాషణలు కూడా జరుగుతాయి. ఇక వీటన్నిటితో మాత్రం ఈసారి స్టార్ మా పరివారం మాత్రం నెక్స్ట్ లెవెల్లో అదిరిపోతుంది. చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. మన వాళ్ళు చేసే కామెడీ అంతా ఇంత ఉంటుందా, అస్సలు ఎక్కడ
తగ్గరు కదా! ఒకరిని ఒకరు సెటైర్‌లు వేసుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా దాన్ని అర్థం చేసుకొని హ్యాపీగా మూవ్ ఆన్ అయితే అయిపోతూ ఉంటారు. ఇక సుహాసిని అండ్ అర్జున్ వీళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్ మాత్రం ఎప్పుడు నెవర్ ఎండింగ్ లాగా అసలు చాలా అంటే చాలా చక్కగా ఉంటుంది. సో, వీళ్ళంతా కలిసి హ్యాపీగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ని చక్కగా చేసుకుంటున్నారు. సో, మీరు కూడా హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే వీళ్ళు ఒకరి మీద ఒకరు చూపించే ప్రేమ కానివ్వండి, ఆ ఫన్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. ఇక అవినాష్ అండ్ హరి మాత్రం ఎవరు ఏమన్నా కానీ చాలా స్పోర్టివ్‌గా తీసుకొని వీళ్ళు మూవ్ ఆన్ అయ్యే విధానం మాత్రం చాలా బావుంటుంది. బట్ కావ్య గారిని ప్రతిసారి నిఖిల్ గురించి అడిగి అంటే నిఖిల్ అంటే అక్కడ పేరైతే తీయరు కానీ సో, ఇవన్నీ లవ్ స్టోరీలన్నీ అతని చుట్టూరే ఉంటాయి కాబట్టి సో, అవన్నీ అడగకుండా సో, హ్యాపీగా ఉంటే బావుంటుందనేది నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు? ప్రతిసారి ఈ సంభాషణ తీసుకొచ్చి ఇరిటేట్ అవ్వడం కంటే కూడా తనని కూడా అంటే కావ్యాన్ని కూడా ఇరిటేట్ చేయడం కంటే కూడా ఫ్రీగా తనని వదిలేస్తే బెటర్ కదని నా ఫీలింగ్. మరి మీరేమంటారో కమెంట్ అయితే చేసేసేయండి. నిజంగా ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ఈ న్యూ ఇయర్ స్పెషల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.